మనం అందరం చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇంకోసారి చెబుతాం హల్లెలూయా. అందరికి వచ్చిన పాట, నా తోడుగా ఉన్నవాడివి దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. కలిసి పాడుకుంటూ చక్కగా స్వరమెత్తి పాడుతూ నాతో పాటు కలిసి దేవుని స్తుతించాలని క్రీస్తు పేరిట మనం చేస్తున్నాం. నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. అందరం పాడదామా? నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. చప్పట్లు. నా పక్షమున నిలుచువాడవే నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. కొట్టు గట్టిగా చప్పట్లు. వెనకుండే వాళ్ళు కూడా మౌనంగా ఉండక బిగ్గరగా చేతులు తడుతూ గ్లోరీ గ్లోరీ. స్తోత్రం. కొడు మౌనంగా ఉండబాక వచ్చి ఉండు. స్తోత్రం. దూరమైన నా తల్లి తండ్రులే నా చేయి విడిచిన నాను వారు నాకు దూరమైన నా తల్లి తండ్రులే నా చేయి విడిచిన ఏ క్షణమైన నన్ను మరువకుండా క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే. నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా. గ్లోరీ. బిగ్గరగా చేతులు తడుతూ సంతోషంగా మనకు తోడుగా ఉండి మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఒక్క చరణం కలిసి ఆమేన్. హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో
స్తుతులు. పాడు పాడు. యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. అందరూ పలకండి ఈ మాట నాతో పాటు, అందరూ పలకండి. నా ధైర్యము నీవే యేసయ్యా. ఇంకొకసారి బిగ్గరగా చెప్పండి. నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకే. కృతజ్ఞత. సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు మన దేవునికే చెల్లునుగాక. ఆమేన్. బైబిల్ చూద్దాం. కీర్తనల గ్రంథం చూడండి నాన్న. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం 8, 9, 10 3 వచనాలు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8, 9, 10 3 వచనాలు ఒకసారి చూద్దాం. చదువు లేకపోతే ఇది యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించును గాక. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి ఈ మాటలు. 34వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు నేను చదువుతాను. నాతో పాటు అందరూ చెప్పండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, గట్టిగా చెప్పు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కుదువలేదు. గట్టిగా చెప్పండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదువై ఉండదో. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి వాతావరణాన్ని అవకాశాన్ని ఇచ్చారు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ చుట్టూ కూడా కంచి వేసి ఏ బిడ్డకు కావాల్సిన సహాయం అనుగ్రహించండి. అనారోగ్యాల్లో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలకు సమస్యల నుంచి విడుదల కలిగించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి అనుగ్రహించి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామా? ఫ్రీగా కూర్చోండి. కాసేపు అరవకుండా ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టి దయచేసి ఆశీర్వాదం అయ్యేదాకా బయటకు పోకూడదని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రభువుకు స్తోత్రాలు. కూడి వచ్చిన ఈ మాటలు వింటున్న అందరికి వందనాలు. చెప్పండి, అందరికి వందనాలు. ఒకసారి చేతులెత్తి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది మోకాల్లో సంతోషం కనబడడంలే, నాకు తెలియడంలే. కొంతమంది సంతోషంగా ఉన్నారు.
మందిరంలో మూతి ముడుచుకొని కూర్చోకూడదు, మందిరంలో మౌనంగా కూర్చోకూడదు. సరేనా? సంతోషంగా ఉండండి. స్తోత్రం చెప్పండి. ఇంకా ఛార్జింగ్ రాలా, లో బ్యాటరీ లాగా ఉన్నది, ఛార్జింగ్ రాలా, ఇంకా గట్టిగా చెప్పండి. ఎస్, సంతోషంగా మనం ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. వినాలి, ఇంక వినాలి. మహాభక్తుడైన దావీదు రచించినటువంటి ఒక మాటని మనం చదివాం. వినాలి. చాలామంది భక్తులు ఉన్నారు బైబిల్లో, చాలామంది భక్తులు. అందరి భక్తుల కంటే కూడా దావీదు ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఏంటి ఆ ప్రత్యేక గుర్తింపు అంటే, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు అని. ఎవరంట? నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. దేవుని హృదయాన్ని హత్తుకున్నటువంటి మనిషి, దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్న మనిషి ఎవరు? దావీదు. వినాలి. మనుషుల హృదయాల్లో చోటు సంపాదించుకునేదానికి తహతహతలాడుతున్నారు ఈ రోజున జనాలు కదా. అరే, నీ హృదయంలో నాకు చోటు ఉందా లేదా, నా హృదయంలో నీకు చోటు ఉందా లేదా. మనుషుల హృదయాలలో చోటు సంపాదించుకునేదానికి తహతహలాడుతున్నారు చాలామంది. నేను అంటాను, మనిషి హృదయాల్లో మనం చోటు సంపాదించుకున్నాం అనుకో, అది ఇప్పుడు చోటు ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత ఆ చోటు పోద్ది. ఇప్పుడు ఇష్టం ఉంటుంది, మరొక రోజుల తర్వాత ఇష్టం పోద్ది. ఇప్పుడు ప్రేమ ఉంటుంది, మరొక రోజుల చోట ప్రేమ పోద్ది. కానీ ఈయన సంపాదించుకున్నది ఎక్కడో తెలుసా? చోటు దేవుని హృదయంలో. అసలు ఎంత సూపర్ మ్యానో, ఎంత వండర్ఫుల్ పర్సనో గమనించండి. నేను అంటాను, అంత స్థానము సంపాదించుకున్నటువంటి దావీదు మనకు చెప్తున్నటువంటి అమూల్యమైన ఒక మాట బాగా వినాల. అమూల్యమైన మాట ఏమంటున్నాడు? 8వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. దేవుడు ఎలాంటి వాడో నేను చెప్తే నీ బుర్రకెక్కదో. దేవుడు ఎలాంటి వాడో పక్కన వాళ్ళు చెప్తే నీ బుర్రకి ఎక్కదో. దేవుడు ఎలాంటి వాడో సరైనటువంటి అవగాహన చాలామందికి లేదు. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే నువ్వే రుచి చూడాలా, నీకే అర్థం కావాలా. మీకు అర్థమవుతుంది అంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. పాలకోవా ఎప్పుడన్నా తిన్నారా మీరు? పాలకోవా తినలా? ఎటుంటుందమ్మా? గట్టిగా చెప్పండి, మా చెవులు వినబడడం నాకు. ఎటుంటుందమ్మా? టేస్ట్గా ఉంటుందంట. అదే, ఏం టేస్ట్ అది? తీయంగా ఉంటుంది కదా. కానీ ఆ పాలకోవా స్వీట్ అంగడి గిన్నెలో ఉండేటప్పుడు చూసారా ఎటుంటుంది? పైన అంతా ఏదో జిట్టుగా తెల్లంగా ఉంటుంది, దాని కింద లీకేజీ అంటే చెమ్మ అవుతుంటుంది, అసహ్యంగా ఉంటుంది చూస్తే అసలుకే. కానీ దాన్ని తిన్న వాళ్ళు చెప్తారు ఎటుంటుంది? చిన్న తీయంగా ఉండదు. రుచి చూశారు దాన్ని, రైట్? ఇంకొక స్వీట్ ఉంది, మలై కాజా. చూసారమ్మా? మలై కాజా పేరు తినలేదా? మలై కాజా ఎటుంటుంది? చూసేదానికి చిన్నగా నలుపు కాదు, అది నల్లంగా ఉంటుంది. పాలకోవా తెల్లంగా ఉంది కాబట్టి అది తీపు, మలై కాజా నల్లంగా ఉంది కాబట్టి అది చేదు అనుకుంటామా? దాన్ని తిన్న వాళ్ళు చెప్తారు ఎంత బాగుంటుందో తెలుసా? నోట్లో వేసుకుంటే నువ్వు నవ్వల బల్లా ఆటోమేటిక్గా వెళ్తుంది లోపలికి, అంత టేస్ట్ ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళు, దాన్ని గుర్తిరిగిన వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్తారు అది బాగుంటుంది అని. నేను కూడా అంటాను, నేను చెప్పాను అనుకో యేసయ్య గొప్ప దేవుడు అని, నేను చెప్పాను అనుకో యేసయ్య మంచి దేవుడు అని, నేను చెప్పాను అనుకో యేసయ్య రక్షకుడు అని, మీ బుర్రకి ఎక్కదది, మీకు అర్థం కాదు. కానీ యేసయ్య ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు తెలియాలంటే వాళ్ళు వీళ్ళు చెప్తే సరిగా బుర్రకెక్కదు. కానీ చెప్పండి, మనమే రుచి చూడాలా, నువ్వే రుచి చూడాలా. ఒక చిన్న మాట చెప్పనా, నాకు కరెంటు పని నేర్చుకోవాలని చాలా ఆశగా ఉండింది, ఇంట్రెస్ట్గా. కరెంటు పని చేసే వాళ్ళ దగ్గరకు పోయి ఒకసారి అడుగును కూడా అడిగినా, అన్నా దీని కలెక్షన్ ఎట చేస్తారన్నా, దీని కలెక్షన్ ఎట చేస్తారంటే పాపం చెప్పారు వాళ్ళు చెప్పారు. సురేష్ అన్న ఒక అన్న ఉన్నాడు, చెప్పాడు పాటలో. నా బుర్రకి ఎక్కితే ఒట్టు ఎక్కలా.
చెప్పాడు, ఎక్కలా. ఏందిరా ఇది చెప్పినా కానీ బుర్రకు ఎక్కలేదే అని అంటే, అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, ఒకరు చెప్తే కాదు మనం నేర్చుకోవాల్సింది, అది రాంగ్ కలెక్షన్ రైట్ కలెక్షన్ ఒకసారి ఇచ్చేస్తే రైట్ అయిందంటే ఎలగతుంది, రాంగ్ అయిందంటే మండిపోతుందని చెప్పి నేనే తెలుసుకున్నా. 2 సార్లు రాంగ్ కలెక్షన్ ఇచ్చాను, ఓయమ్మో అది రాంగ్ కలెక్షను, ఇది రైట్ కలెక్షన్. ఇప్పుడు మొత్తం వైరింగ్ పని అంతా నేర్చేసుకున్నా. ఒకరు చెప్తే కాదు నేను నేర్చుకునింది. దెబ్బలు తగిలాయి, మండింది, కాలిపోయిన వస్తువులు ఉన్నాయి, కానీ నేర్చుకున్నా. దేవుడు కూడా అంతే. దేవుడు ఎలాంటి వాడో తెలియాలి అని అంటే నేను వీళ్ళు చెప్తే కాదు. యూట్యూబ్లో చాలామంది చెప్తారు, వాళ్ళు కాదు, నీకే తెలియాలా. యెహోవా ఉత్తముడని, మంచోడని, దేవుడు మంచోడని రుచి చూసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. స్తోత్రం. రుచి చూసిన వాడు దావీదు. చెప్పండి, దావీదు ఎవరు? రుచి చూశాడు కాబట్టి మనకో చెప్తున్నాడు, మీరు కూడా రుచి చూడండి. మీరు కూడా రుచి చూస్తే దేవుడు ఎలాంటి వాడు అన్నటువంటి సంగతి మీకు తెలుస్తుంది. మీరు కూడా రుచి చూడండి అని చెప్తున్నాడు. రుచి చూస్తే దేవునిలో మనకు ఒక గుణం కనబడుతుంది. బాగా వినండి, దేవునిలో మనకు ఒక గుణం. ఏంటా గుణం అంటే దేవుడు మనకు కొదువులు తీర్చేవాడు, లేకపోతే దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. ఎలాంటి వాడంటే దేవుడు? సమృద్ధిని ఇచ్చేవాడు. చెప్పండి ఎలాంటి వాడంటే దేవుడు? ఊరి సౌండ్ రావడం లేదేందా, మాట్లాడేది కదా. ఎలాంటి వాడంటే దేవుడు? ఈ మాట క్లారిటీ రావాలంటే ఒకసారి 66 అధ్యాయానికి రండి. ఈ మాట క్లారిటీ రావాలంటే 66 అధ్యాయానికి రండి. ఈ మాట ఇంకా చక్కగా 66 అధ్యాయంలో దావీదే చెప్తాడు. చూడండి, 66 అధ్యాయం 12 వచనం చూడండి. 66 అధ్యాయం 12 వచనం చూడండి, తీసిన వాళ్ళు. 66 అధ్యాయం 12 వచనం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దావీదు అంటాడు చూడండి, నరులు అంటే మనుషులు ఎక్కడికి ఎక్కి కూర్చో ఉన్నారంట? ఎక్కడికి? నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నాడు. కొంతమందిని మీరు గమనించండి, కింద ఉన్న వాళ్ళు ఎక్కడెక్కి కూర్చొని ఉంటారు? నెత్తి మీద ఎక్కి కూర్చొని ఉన్నారు. తర్వాత వచ్చి కింద లైన్ అంటాడు చూడండి, మేము నిప్పుల్లోను నీళ్ళల్లోనూ పడితిమి అంట. ఇప్పుడు అంటాడు చూడండి 3వ లైన్ కింద, అయినను ఎంతమంది మమ్మల్ని నిప్పుల్లో దోసినా నీళ్ళల్లో దోసినా, ఎంతమంది మా నెత్తి మీద ఎక్కి కూర్చొని తొక్కుతున్నా, ఇప్పుడు అంటాడు చూడండి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి అన్నావు. దేవుడా, నువ్వు సమృద్ధిని ఇస్తున్నావయ్యా మాకు. మమ్మల్ని తొక్కాలని చూసే వాళ్ళు ఉన్నారు, మా నెత్తిని ఎక్కు కూర్చున్న వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని నీళ్ళలో దోసే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని అగ్నిలో దోసే వాళ్ళు ఉన్నారు, అంటే మమ్మల్ని కింద పడేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కానీ నువ్వు మాకు సమృద్ధిని ఇస్తున్నావు. నేను అంటాను, ఎంతమంది లేరు మన నెత్తి మీద ఎక్కి కూర్చునేవాళ్ళు? లేరా? ఎంతమంది లేరు మనం కింద పడిపోతే చూసి నవ్వుకోవాలనుకునే వాళ్ళు? ఎంతమంది లేరు మనం అడుక్కు తింటే వాళ్ళు సంకలు ఎగరేసుకోవాలనుకునేవాళ్ళు? కానీ దేవుడు అంటాడు, నువ్వు నన్ను రుచి చూసి తెలుసుకుంటే నాలో ఒక గుణం ఉంది, అనగా దేవునిలో ఒక గుణం ఉంది. ఏంటా గుణం అంటే ఆయన ఉత్తముడు, ఆయన మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఏమిచ్చేవాడు? గట్టిగా చెప్పండి, ఏమిచ్చేవాడు? ఈరోజు గంగనపాలెం చర్చిలోకి వచ్చిన మీ అందరికీ దేవుడు సమృద్ధిని దయచేయునుగాక. దేవుని చేత సమృద్ధితో మనమందరం నింపబడుదుము గాక. ఎస్, దేవుని చేత మనకందరికీ తెలిసిన ఒక చిన్న సందర్భం ఉంది, నన్ను వినండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, పెద్దవి అనుకునేరు చేపల్లో చాలా రకాలలా, పెద్దవి కాదు. 5 రొట్టెలు, అది ఒక చిన్న పిల్లోడు తినే ఆహారం, పెద్దోళ్ళు తినే ఆహారం వేరు. చిన్నపిల్లోడు ఎంత తింటాడు? ఒక బుడ్డోడు ఎంత తింటాడు? వాళ్ళ అమ్మ పెట్టించింది ఆహారం వాడికి, ఆ బుడ్డోడికి. 5 రొట్టెలు పెద్దవా చిన్నవా? చిన్ని చేపలే ఏసై చేతిలోకి వచ్చినాయి. ఆ పిల్లోడు ఇచ్చాడు, ఆయన ఆశీర్వదించాడు, పంచమన్నాడు.
పురుషులే 5,000 మంది ఉన్నారు అక్కడ. పురుషులే. నేను అంటాను, ఎక్కడ ప్రార్థన అన్నా, ఎక్కడ సంఘం అన్నా పురుషులు ఎక్కువ ఉంటారా, స్త్రీలు ఎక్కువ ఉంటారా? ఇప్పుడు మన చర్చి చూసుకుందాం. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారా? మాకంటే 3 భాగాలు మీరు ఎక్కువ ఉన్నారు. ఎక్కడైనా అంతే. ఎందుకంటే స్త్రీలకు మంచి భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, పురుషులకు ఉండదు. ఈ మగవాడికి ఎట్లుంటుందంటే ఎప్పుడు డబ్బు సంపాదించాలని యావే ఉంటుంది, ఎప్పుడు డబ్బు మీద పిచ్చే ఉంటుంది. కానీ భక్తి ఉండేది స్త్రీలలోనే. నిజంగా చెప్తాను, వాళ్ళు అన్ని స్త్రీలు కావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కావచ్చు, భక్తి ఉండేది స్త్రీలలోనే. అందుకని స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు గమనించండి, 5,000 మంది పురుషులే ఉన్నారంటే మగవాళ్ళు ఎంతమంది ఉండాలా? డబలు 5 వేసుకుందామా? 10,000. ఒక 10 ఒక 5 పిల్లకాయలు ఉండరా? మీరు ఊరికే వచ్చి కూర్చుంటారా? ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లకాయలు ఉంటారు? ఒక అక్కని నేను అడిగా, 12 మంది అంట. ఎంతమంది అంట? 12 మంది అండి. నాకు సంతానం ఉంటుంది. ఊయమ్మో, మీరా అంతమంది? 2 ముగ్గురికి అల్లాడిపోతా ఉంటే 12 మంది పిల్లకాయలు. వాళ్ళు ఒక 5,000 మంది వేసుకుందాం. మొత్తం ఎంతమంది ఇప్పుడు ఊరవాయి మనకి వేసుకున్నా? 5,000 మంది పురుషులు, 5,000 మంది పిల్లలు, 10,000 మంది. వీళ్ళు ఒక 10,000 మంది వేసుకో. 10 నేను ఊరికే చెప్తున్నాను ఊరహమ్మరికి, మీకు మనకు అర్థమయ్యేదానికి. 20,000 మందికి దేవాతి దేవుడు ఆహారం పెట్టాడు. ఆడ 5,000 మంది అని రాశారు. ఎంత ఆహారం? రేపు శుక్రవారం వస్తుంది కదా, రావడాలా? భోజనాలు పెట్టాలా? మనం అందరి మీద ఒకరి మీద పెట్టేస్తే భయపడిపోతారని, అందుకని చీట్లు రాసి మరి నాన్న ఎవరో ఒకరు అన్నట్టుగా అంటున్నాం. ఎందుకంటే భారం అని. కానీ వేసేయి చూడండి, సింపుల్గా పెట్టేసాడు. ఎంత? 5 రొట్లు, 5 చేపలు అంట, 2 చిన్న చేపలు. అందరూ ఎట్ట తిన్నారో తెలుసా? ఒకసారి ఆ మాటను చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఒకసారి ఆ మాటను చూద్దామా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అది లెక్క. ఫస్ట్ చూడండి, వారందరూ తిని అక్కడ రాసిన మాట చూడండి, తృప్తి పొందిన తర్వాత ఎట తినారంట? గట్టిగా చెప్పండి, ఎట తినారంట? తృప్తిగా అంటే చాలయ్యా, ఇంకా మేము తినలేము, చాలు, తృప్తిగా తిన్నారంట. 5 రొట్లు 2 చిన్న చేపలు తృప్తిగా తింటే ఇంకా మిగిలిన గంపలు 12 గంపల నిండా మిగిలాయి. ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? నేను మన దేవుడు మనకు సమృద్ధినిచ్చేవాడు. ఆయన ఊరికే ఇవ్వడు. ఆయన ఏది ఇచ్చినా మనకు కొరత ఉండదు, కొదువు ఉండదు. దేవుడు సమృద్ధినిచ్చేవాడు. దేవునిని నమ్ముకొని కూడా ఇంకా మనం చర్చికి రావాలంటే ఛార్జీకి డబ్బులు లేవు అని అంటున్నాం అంటే సమృద్ధిలో లేనట్టు. మనం చర్చికి రావాలంటే చాలామంది అంటారు ఆయన వేసే కానుకంట లేదంట, సమృద్ధిలో లేనట్టు. నేను అంటాను, దేవుడు సమృద్ధినిస్తానంటున్నాడు కదా, మరి ఆ సమృద్ధి నీ జీవితంలో ఎందుకు కనబడడం లేదు? మీ జీవితాల్లో ఎందుకు కనబడడం లేదు? కనబడాలి కదా. ఎందుకంటే మాట ఇచ్చింది మనిషి కాదు, మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, బాగా వినండి, దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఆ సమృద్ధి మన జీవితాల్లో కనబడాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నేను అదే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన సమృద్ధి నీకు ఇవ్వాలంటే బాగా వినండి, మనం కూడా చేయాల్సినటువంటి 3 పనులు ఉన్నాయి. ఆ 3 పనులు చేసినప్పుడే దేవుని యొక్క సమృద్ధి మనకు ఇస్తాడు. కొన్ని రోజుల క్రితం ఆటో సర్వీస్ చేయించుకునే దానికి నేను మా భయ్య నాయుడుపేటకి వెళ్ళాం. నాయుడుపేటలో సర్వీస్ చేయించుకుంటా ఉన్నాం. కొత్త బండి, డెలివరీ బండి, 5 నెలల బండి 6 నెలల బండి కదా, బోరుకు వచ్చింది. ఇంజిన్ చేయించుకునే దానికి వచ్చున్నారు.
5 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా కాల. వాస్తవానికి ఆటో ఇంజిన్కి గ్యారెంటీ ఇస్తారు 1 ఇయర్. నువ్వు ఎట్టగొట్టినా 1 సంవత్సరం అది చెక్కు చెదరదు, బోర్ రాదు, ఖచ్చితంగా 1 సంవత్సరం ఉంటుంది అది. మా లెక్కలు ఎత్తుకుంటే నా ఆటో ఇంజిన్ 10 సంవత్సరాలు ఉండింది బోర్ రాకుండా, నేను వాడుకునే దానికి. కనీసం 1 సంవత్సరం ఉండాలి అది. కానీ వాడు 5 నెలలకో 4 నెలలకో బోర్ తీసుకొచ్చి పెట్టున్నాడు. ఎక్కడ? షోరూంలో. నాకు అసలు మా భయ్య మేము మాట్లాడుకుంటే అర్థం కాల. ఒరి యాంద్రేయుడు వీడు మనిషా, అసలు ఏమి దోలే బండిది అని అంటే, నేను మనుషుల్నే దోలుతానండి, నేను ఇంకేం దోలనన్నాడు. మరి ఎందుకు వచ్చిందని అంటే, పొగులంతా ఈడు ఉదయం ఎత్తుకొని సాయంత్రం 7 దాకా ఒకరు దోలుతారంట, 7 గంటల నుంచి రాత్రి బాడీకి ఇస్తాడంట, ఓడి తెల్లవారుదలు కొడతాడంట. నీకు ఇంజిన్ ఆగే పని లేదు. రాత్రి అంతా ఒకడు కొట్టా, పొగులంతా ఒకడు కొట్టా. అందుకని సంవత్సరానికి రావాల్సిన బోరు అమ్మా 5-6 నెలలకే పరిగెత్తింది. వీడు చేయడు రాంగు తీసుకొచ్చో మీరు గ్యారెంటీ ఇస్తారు కదంటయా ఇంజిన్కి సంవత్సరం రోజులని. 5 నెలలకే పరిగెత్తిందంటే ఎందుకు రాదు? నీ వాడకం అలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం చేయాల్సినట్టు మనం చేస్తే అది చేయాల్సినట్టు అది చేస్తుంది. మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. మనం చేసే పని మనం చేయకుండా, అయ్యా నువ్వు సమృద్ధినిస్తానన్నావు కదా, నువ్వు సమృద్ధినిచ్చే దేవుడు అని పాస్టర్ మరీ పల్లగుద్ది చెప్పాడు కదా, మరి ఎందుకు ఇవ్వడం లేదు అంటే అది ఎట్ట కుదురుతుంది? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలా, మనం చేయాల్సిన పని మనం చేయాలా. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఏమి చేస్తే దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు, లేదు అనకుండా దేవుడు మనకు ఏమి ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏం చేయాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. నెంబర్ 1 ఏం చేయాలా? కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. ఏమి చేస్తే దేవుని యొక్క సమృద్ధి మన జీవితాల్లోకి వస్తుంది? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం చూద్దాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. అది మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన మనకు సమృద్ధి ఇవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మన హృదయాలలో వాక్యాన్ని ఉంచుకోవాలా, సమృద్ధిగా వాక్యాన్ని ఉంచుకోవాలా. బాగా వినండి. హృదయంలో ఏముండాలా? గట్టిగా చెప్పండి. ఏముండాలా? వాక్యం ఉండాలా. చెప్తే కదా. ఏముండాలా? ఎక్కడుండాలా? నేనంటాను ఉండదా హృదయంలో వాక్యం? ఉండదా లేదా? ఉండదా లేదని కనుక్కోవచ్చా? కనుక్కోలేమా? హృదయంలో వాక్యం ఉందా లేదా కనుక్కోలేమా? ఇప్పుడు ఈ బోర్డులో కరెంట్ ఉందా లేదా కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. టెస్ట్ పెడితే వెళ్తుంది, లేదా మన ఏలు పెట్టినా మనం కూడా వెళ్తాం. కరెంట్ ఉండదో లేదా కనుక్కోవచ్చు. అలాగే మనిషి హృదయంలో వాక్యం ఉందా లేదా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ వచనంలోనే ఉన్నాయి ఆ రీజన్లు. చూడండి, హృదయంలో వాక్యం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు ఆ వచనంలోనే ఉన్నాయి. ఫస్ట్ కానీ చూద్దామా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు చేతులు గట్టి స్తోత్రం చెప్దామా. హృదయంలో వాక్యము ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, బాగా చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. వాడు లోపల ఇవన్నీ ఉంటాయి. వాక్యం ఉన్నవాడు లోపల ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి? సంగీతం అంటే సంగీతం. నాకు కొన్ని రోజులకి చాలా బాధగా ఉంది. కొన్ని రోజుల నుంచి చాలా బాధగా ఉంది. ఎందుకు ఆ బాధ అంటే,
ఒక మంచి దైవజనుడు, ఒక పెద్ద పాస్టర్ అయిన, మంచి సాక్ష్యం పొందిన ఆయన భాషలో పాట పాడాడు. కోయారే కోయి 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 అని పాట పాడాడు. జనాలు, దిక్కుమాలిన జనాలు ఏమైనా అనుకొని దాన్ని ఏం చేశారంటే ఆత్మ సంబంధమైన పాటలు తీసుకొచ్చి డీజే పాటల్లో పాడుకోవడం, ఊరికే కోడుకోవడం అనుకుంటా దాన్ని కోసుకోవడం. ఎంత అపహేళన చేస్తున్నారంటే, ఎంత అవమానపరుస్తున్నారంటే అంత అవమానపరుస్తున్నారు. ఇది చాలా తప్పు. నేను అంటాను, ఇక్కడ ఆ పాట రాసిన ఆయన క్షమించినా కానీ ఆకాశం మందు ఉన్న దేవుడు మాత్రం క్షమించు. ఎందుకంటే అంత భయంకరంగా ఎగతాళి చేస్తున్నారు ఆ పాటని. ఎక్కడ చూసినా ఆ పాట ఎవరు, ఏంద్రా ఈ కర్మ. ఆయన రాసింది ఆత్మానుసారంగానే పాడాడు, అది ఆయన భాషలో, అంటే కోయోలు కాబట్టి ఆ భాషలో. ఎందుకంటే మన భాష మనకు తెలుసు, పక్కన వాళ్ళ భాష మనకు తెలుస్తుందా? ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మీకు ఎందుకని అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమయ్యేదని పక్కన వాళ్ళు చెప్తుంటారు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మనకి చెప్తాయి తుస్ బస్ బస్ తుస్ తిస్ బస్ బస్ అని అంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. అలాగే కోయి భాష మనకి ఎట్లా అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన మాటలతోనూ ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనుచు, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళంట ఒకరికొకరు బోధించుకుంటుంటారంట, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటుంటారంట వాక్యముతో. బుద్ధి. నేను అంటాను, ఇప్పుడు భార్య ఉంది, భర్త ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కదా. ఈ ఇద్దరులో కనుక వాక్యం ఒకరిలో ఉంటది, ఒకరిలో ఉండదు. నిజంగానే ఈ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే లేనటువంటి బుద్ధి చెప్తుంటారు. అర్థం కాలేదా? ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి బుద్ధి చెప్తుంటారు. వాక్యం వీళ్ళు చర్చికి పోతా ఉన్నారు అనుకో, వాడు వాక్యం లేనివాడు చర్చికి రాడు, లోపల వాక్యం లేనివాడు చర్చికి రాడు. ఇప్పుడు ఈమెం చేస్తుంటదంటే పిలుస్తుంటది, రా పోదాంరా పోదాంరా అంటే ఒకరికొకరు ఏం చేసుకోవడం, బుద్ధి చెప్పుకోవడం. పోకపోతే ఎట్ట, రాకపోతే ఎట్ట, చేయకపోతే ఎట్ట, అలాగైతే ఎట్ట, ఇలాగైతే ఎట్ట, ఏమంటారు దీన్ని? ఏమంటారా? ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవడం. వాక్యము లోపల ఉంటే ఒకరికొకరు హెచ్చరిక చేసుకుంటారు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటారు. వాళ్ళ లోపల ఆత్మానుసారమైనటువంటి సంగీతాలు, పద్యాలు ఉంటాయి, అంటే దేవుని పాటలు ఉంటాయి. స్తోత్రం. నేను అంటాను, ఉన్నాయా నీ లోపల దేవుని పాటలు? హృదయంలో ఉన్నాయా? ఉన్నాయా? లేకపోతే కొత్త రిలీజ్ అయిన సినిమా, రిలీజ్ కాకముందే ఉన్న పాట, ఈ రోజున చిన్న పిల్లకాయల్ని కదిలించిన చాలా మంది నోట్లో నుంచి వచ్చేటువంటి పాటలు ఎట్లున్నాయో తెలుసా? ఇప్పుడు ఈ పాట మనం ఆడలేదంటే ఇంకా రిలీజ్ కాలా సినిమా, కానీ పాట వచ్చేసింది. సెల్ ఫోన్ రింగ్ టోన్లు కూడా అయ్యే, సెల్ ఫోన్ మెసేజ్ టోన్లు కూడా అయ్యే, సెల్ ఫోన్ నిండా అయ్యే. కానీ వాక్యము లోపల ఉంటే మాత్రము ఎలా ఉంటారంటే పైరు చెప్పినటువంటి విధముగా సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుకుంటారు, బుద్ధి చెప్పుకుంటారు. దేవుని గురించినటువంటి వాక్యము వాళ్ళ లోపల సమృద్ధిగా ఉంటది. బిడ్డా, నేను ఒకటే చెప్తా, దేవుని వాక్యము మనలో సమృద్ధిగా మనం ఉంచుకోవాలి. దేవుని వాక్యము లోపల ఉండాలి. అనవసరమైన చెత్త కాదు ఉండాల్సింది. ఎక్కడ? హృదయంలో చెత్త కాదు ఉండాల్సింది. చెత్త ఉండిందంటే చెత్త ఎప్పుడో ఒకసారి మనం అగ్గిపుల్ల గీసి దాన్ని తగలబెట్టుకోవాలా, శుభ్రం చేసుకోవాలా. లోపల ఉండాల్సింది ఏముండాలా? వాక్యం ఉండాలా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. వాక్యము మన లోపలికి రావాలి అంటే రెండు దారులు ఉన్నాయి. బాగా వినండి. వాక్యం మన లోపలికి రావాలంటే రెండు దారులు ఉన్నాయి. నెంబర్ 1, మనం చదవాలా. ఏం చేయాలా? మనం ఏం చేయాలా? చదవాలా. చదివితే వాక్యం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట కొంతమందికి సంతోషం, కొంతమందికి సంతోషం లే. ఏ మాట అంటే వాక్యం చదవాలా. ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం వస్తుంది? అదే 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 లాజిక్ అందిస్తున్నారు. ఎవరికి సంతోషం? చదువుకున్న వాళ్ళకి సంతోషం. ఎందుకని? వాళ్ళకి చదువచ్చు కాబట్టి, చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి సంతోషం. ఇప్పుడు సంతోషం లేనిది ఎవరికి? చదువులేనికి. పాస్టర్ చెప్పాడు చదివితేనంట వాక్యము లోపల ఉంటుందంట. మరి మేము చదవలేమే, మా పరిస్థితి ఏంటి? లాజిక్కే. నువ్వు చదవలేవు కదా, దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో నుంచి కూడా నీకేం వినపడుతుంది?
వాక్యమేగా వినబడేది. ఇక్కడ ఏమన్నా కథలు ఏమన్నా చెప్తామా? హరికథ, బుర్రకథ ఏమైనా చెప్తామా? చెప్పం. ఇక్కడ ఏం వినబడుతుంది? వాక్యమే వినబడుతుంది. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ ఏ విధంగా అయితే పెట్టుకుంటా ఉంటామో, నీ లోపల వాక్యము నీకు పుడుతూ ఉండాలి అని అంటే దేవుని సన్నిధికి నడుస్తూ ఉండాలా. నేను అదే చెప్తా. ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరు మీ దేవుని సన్నిధికి నడిచే అలవాటు ఉండాలా. దేవుని సన్నిధికి నడిస్తేనే దేవుని సన్నిధిలో నుంచి వచ్చేటువంటి వాక్యం ఎక్కడికి వస్తుంది? హృదయంలోకి వస్తుంది. మరి నువ్వు రాకపోతే ఏమైపోద్ది? ఫోన్ ఉందమ్మా, ఛార్జింగ్ పెడితేనే పని చేస్తుంది అది, కదా. ఛార్జింగ్ పెట్టకుండా ఆగిపోతే ఏమైపోద్ది? చిచ్చు ఆగిపోయిందా? నా భాషలో చెప్పనా, చచ్చిపోయింది అది. ఎందుకు చచ్చిపోయింది? ఆహారం లేక చచ్చిపోయింది. ఆత్మ కూడా చాలా దగ్గర చచ్చిపోతుంది. ఎందుకంటే ఆహారం పెట్టకపోతే, మందిరానికి రాకపోతే, వాక్యం వినకపోతే, నువ్వు చదవలేకపోతివి, మందిరానికి వచ్చి వినలేకపోతివి, నీ లోపల ఇంకేడ వస్తుంది వాక్యం? అందుకే దేవుడు అంటాడు, నేను సమృద్ధిని మీకు ఇవ్వాలంటే మీ లోపల వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. లోపల చెప్పండి నాన్న, ఎట్ట వస్తుంది లోపల వాక్యం? చదివినా వస్తుంది, మందిరానికి వచ్చి వాక్యమైనా వస్తుంది. ఈ రెండింటిని మనం కానీ ఫాలో అవ్వగలిగితే దేవుని వాక్యం మన లోపలికి వస్తుంది. అప్పుడు దేవుడు మనకి సమృద్ధినిస్తాడు. స్తోత్రం చెప్పు. ఒకటి చెప్పేసా. సెకండ్, దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వాలంటే ఏం చేయాలి? రెండోది చూద్దామా. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 2 వచనాన్ని చూద్దామా. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 2 వచనాన్ని చూద్దామా. ఆమేన్. ఫస్ట్ లైన్ చూడు. మొదటి వచనం కాడి నుంచి, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఇప్పుడు వస్తా చూడండి, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలని బాగా వినాలి. రెండవది, మనం ఏం పొందుకొని ఉండాలంటే, ఫస్ట్ది వాక్యం పొందుకొని ఉంటే, రెండవదంట ఆత్మ వలని, అంటే దేవుని ఆత్మను పొందుకొని ఉండాలా. ఏం పొందుకొని ఉండాలా? గట్టిగా చెప్పు. ఏం పొందుకొని ఉండాలా? సౌండ్ రా. ఏం పొందుకొని ఉండాలా? ఆత్మని పొందుకొని, దేవుని ఆత్మని పొందుకొని ఉండాలా. నేను ఒకటి చెప్పనా, కొబ్బడిపోకండి. నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని సన్నిధికి ఉరకలేసుకుంటూ వస్తావు. ఆయన మాట్లాడేటప్పుడు ఎట్టుంటుందో తెలుసా? ఒక దూడ తన తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు ఎంత సంతోషంగా తాగుతుంది చూసారా? లేకపోతే దూడ దాకా బాబల్లా ఒక కుక్క పిల్ల చూడండి, వాళ్ళ తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు ఏం చేస్తున్నది? కుక్క పిల్ల తాగిది గుమ్ముగా తాగుతుందా? ఏం చేస్తుంది? వెనక తోకోపుతా తాగుతుంది. ఎందుకు ఓపుతుంది? ఎంత రుచిగా ఉన్నాయో నా తల్లిపాలు, ఎంత నా కడుపు నింపుతున్నాయో, ఎంత నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయో అని తోకోపుతా తాగుతుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే మందిరానికి వచ్చేటప్పుడు మొహం అని పెట్టుకొని రావు, ఇక్కడ అటు కూర్చో. అబ్బా ఎంతసేపు అయ్యా ఈయన చెప్పేది అనుకోవు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ లేనోలికే ఎప్పుడు వదిలేస్తాడా? చెప్పు. నిన్న పోయిన వారం నేను లేను ఇక్కడ, మా మామ ఒక ఆయన చనిపోయాడు. అక్కడికి వెళ్ళి భూస్థాపనకి. ఇక్కడ సోదరుడు నవీన్ చనిపోయాడు. ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు నాకు తెలీదు. పోయిన వారం లేను ఇక్కడ.
అక్కడ భూస్థాపనలో ఉంటే డ్రమ్ము సౌండ్ ఒకటి వినపడుతుంది నాకు, డ్రమ్ము సౌండ్. నా మనసు ఫుల్ జ్వరం, అసలు భయంకరంగా ఉంది నా ఒళ్ళు. పోయిన వారం ఆ డ్రమ్ము సౌండ్ నన్ను పిలుస్తుంది, రారా 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 అని. ఇప్పుడు నేను అంటాను, ఊరుగాని ఊరికి పోయినా, నేను పాస్టర్నని, నేను దేవుని బిడ్డని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చర్చికి పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే. అంటే ఎవరు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు. అయినా కానీ నా లోపల నా ఆత్మ అంటుంది, పో నువ్వు వాడికి పో అంటుంది. చుట్టూరు చూసి ఎక్కడ చర్చి కనబడలా, కానీ శబ్దం వినపడుతుంది. మా కొడుకున్నాడు, ఈయన కాదులే మా తమ్ముడు కొడుకు. నేను అన్నాను, రే ఇక్కడ ఆడ డ్రమ్ సౌండ్ వినపడుతుందిరా, అక్కడ తీసుకుపోయి నన్ను వదిలేయమని చెప్పా. బాబాయ్ పదనన్నా అల్లాడ ఉండదు సెంటర్లో అనేసరికి ఎక్కడో ఒక చర్చి తీసుకెళ్ళిపోని చెప్తే తీసుకొచ్చి వదిలిపెట్టాడు. చిన్న సంఘం, భలే బాగుంది ఆ సంఘం. చిన్ని చర్చి, చిక్కగా ఉన్నారు జనాలు. పాటలు పాడుతుంటే అద్భుతంగా పాటలు పాడుతున్నారు. కానీ పాపం వాళ్ళకి వాక్యం అనేదే తెలీదు. నేను ఆశతో కూర్చొని అక్కడ, జ్వరం దగ్గు కూర్చొని ఆశతో కూర్చొని. ఎప్పుడు నేను చెప్పేదేనా, ఈరోజు ఈ ఒక పాస్టర్ చెప్తే నేను వినాలని ఆశతో కూర్చొని. ఆయన అందరిని పైకి లేపి నిలబెట్టి ఒక చిన్న వాక్యం 2-3 వచనాలు చదివించి ఆమెను చెప్పేశాడు. వాక్యం అయిపోయిందంట. అరే ఇంతమంది వచ్చినప్పుడు వాక్యమే లేకపోతే సంఘంలో ఎలాగా, ఏంటి పరిస్థితి అనుకొని ఆనాక సాక్ష్యాలకు సమయం ఇచ్చినప్పుడు నా సాక్ష్యం చెప్తా 2 మాటలు చెప్పేసరికి అప్పుడు దాకా కింద కూర్చోమన్నా, నాకు అప్పుడు కుర్చీ తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఈయన వాక్యం చెప్తున్నాడంటే ఎవరు? పాస్టర్గా ఉన్నాడే. థమ్సప్ తీసుకొని వచ్చేస్తున్నారు. నేను అన్నాను, నాకు థమ్సప్లు బల్లా, నాకు కుర్చీలు బల్లా. ఇప్పుడు దాకా కింద మీతోనే కదా కూర్చోన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధికి పోవాలి అంటే ఆశ ఉండాలా. నీకు ఆశ ఉండిందనుకో, అక్కడ నేను నిజమే చెప్తున్నా, నీకు ఆశ ఉండిందనుకో ఎన్ని పనులు నా పక్కన పెట్టి పరిగిస్తావంతే. నీకు ఆశ లేదనుకో కావాలని సాకులు పెట్టుకొని మరి స్కూల్కి పిల్లోడు బావాలంటే ఏం చెప్పాలా? ఓడికి ఆశ ఉండిందంటే ఎట్టయినా పోతాడు, ఆశ లేకపోతే ఎప్పుడు ఈయన మాట. మొన్న మా చిన్న ఆయన చెప్తున్నాడు, ఆయన ఈజీ కమల్, ఈరోజు నేను లేటుగా వస్తాను అంటున్నాడు. ఎక్కడికి? ఇంటికి. నాకు అర్థం కాల, 3 గంటలకి రమ్మనేవాడు ఎందుకు ఈరోజు లేటుగా వస్తాడంటే ఆ రోజు గేమ్స్. అదే స్కూల్లో చదువుకునే పని అయితే ఏం చెప్తాడు, 3 గంటలకు రమ్మంటే 3:30కి వచ్చారని మాట్లాడతాడు కదా. అందుకని ఆ రోజు లేటుగా వస్తాడు. ఆయనకి అది ఇష్టం కాబట్టి. నీకు దేవుని సన్నిధి అంటే ఇష్టం అంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. నానా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పిచ్చి ఆత్మలు కాదు, దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మతోనే మనం ఆరాధన చేయాలి. ఎట చేయాలి ఆరాధన? గట్టిగా చెప్పండి, ఎట చేయాలా? ఒక చిన్న మాట చెప్తా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామందికి దేవుని బిడ్డలకి దేవుడు ఎవరో అసలు తెలియదు. వాళ్ళకి నిజంగానే దేవుడు ఎవరో తెలియదు. దేవుణ్ణి ఎట్ట ఆరాధించాలో కూడా తెలియదు. నిలబెట్టేసి పాటలు పాడినంత మాత్రాన అయిపోయింది ఆరాధన. చాలామందికి దేవుడు అంటే నిజంగానే తెలీదు. ఇక్కడ ఒక సిలువ వేసుకొని ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఎవరు? ఆ సిలువే దేవుడు. లేదా ఒక పుస్తకం వేసుకొని ఉంటారు, వాళ్ళ దృష్టిలో ఎవరు? ఆ పుస్తకమే దేవుడు. చాలామందికి తెలియదు దేవుడు అంటే ఎవరో. అసలు దేవుడు అంటే ఎవరో తెలుసా? ఒక చిన్న మాట చూద్దామా? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూద్దామా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకసారి నాతో పాటు చెప్పండి ఈ మాట, దేవుడు. గట్టిగా అరవండి, దేవుడు. మీ మాట నా మైక్లో వినబడాల, గట్టిగా అరగండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఎవరు? ఒరే, ఇప్పుడే చెప్పించానే, ఎంత జ్ఞానమో మనకు. సరే సరే, మళ్ళీ చెప్పండి. దేవుడు ఆత్మ గనుక. ఇంకొకసారి, దేవుడు ఆత్మ గనుక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? ఆయన ఆరాధించే వాళ్ళు, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? వాళ్ళ ముఖంలో కళ తగ్గదు. నిజంగానే వాళ్ళ ముఖంలో, చెప్పండి చెప్పండి, వాళ్ళ ముఖంలో తగ్గదు. కళ ఉంటుంది, కళ తగ్గదు. అది ఏ కలర్ ముఖమైనా సరే కళ తగ్గదు. మరి ఆత్మ లేకపోతే ఎట్లుంటుంది? ఎంత తెల్లంగా ఉండే ముఖమైనా, ఎందుకు వచ్చినావురా చర్చికి, అసలు ఏందిరా ఈ బాధ? మీకు తెలుసా? ఓ, ఫస్ట్లో వాచ్ ఎక్కడుండింది మనకు? ఈ గోడకున్నింది. తర్వాత ఏడకపోయింది? అబ్బో, బాగా చూస్తున్నారు మీరు. ఇప్పుడు అసలు వాచ్ ఉందా చర్చిలో? ఉండదు. ఎక్కడుంది? ఎందుకు పెట్టాను అక్కడ? 11 అయిందంటే చాలు తలకాయలు ఎట తిరుగుతుంటాయి, గోడసాయి. ఏందంట, ఆయన మర్చిపోయినాడే ఎట్ట? ఎవరు? నేను మర్చిపోయినానంట. ఏం మర్చిపోయాను? టైం మర్చిపోయాను. నేను ఎందుకు మర్చిపోతాను టైము? అంటే ఆపలేదే ఇంకా. మరి నువ్వు రావడం చర్చికి 9 గంటలకు రావాలి చర్చికి. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు 10కి రావచ్చు, నువ్వు 10:30కు రావచ్చు. నేను మాత్రం టయానికి ఆపాలా? అబ్బా కుదరదు మౌ. నువ్వు టయాన్ని పాటించు, నేను కూడా టయాన్ని పాటిస్తా. నువ్వు టయాన్ని పాటించినప్పుడు నేను ఎందుకు టయాన్ని పాటించాలా? 11 అనింది 12 దాకా చెప్తా. ఏం మునిగిపోయింది ఇప్పుడు? అయినా కానీ ఆత్మ కలిగిన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? సమ్మసిల్లిపోరు. వాళ్ళ ముఖంలో ఆ కళ అనేది, వాళ్ళ ముఖంలో ఆ సంతోషం అనేది అలాగే ఉంటుంది. నేను అదే చెప్తాను. దేవుని ఆత్మతోనే మనం ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక. దేవుడు సిలువు కాదు, దేవుడు పుస్తకం కాదు, దేవుడు పావురము కాదు, దేవుడు అది కాదు, దేవుడు ఇది కాదు. దేవుడు ఎవరు? ఆత్మ. మనం ఆరాధించేది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎట్ట ఆరాధించాలంట? గట్టిగా చెప్పండి, ఎట్ట? సత్యముతో, అంటే నిజంగా ఆరాధించాలా, మొక్కుబొడిగా కాదు. ఎలాగా? నిజంగా ఆరాధించాలా. ఫస్ట్ నేనేం చెప్పాను? ఏం ఉండాలా మనకు? దేవుడు సమృద్ధిని ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చెప్పాను? మనలో వాక్యం ఉండాలా. చెప్పండి చెప్పండి, వాక్యం ఉందా లేదని ఎట్ట కనుక్కోవచ్చు? చెప్పానుగా, వాళ్ళలో ఆత్మ సంబంధమైన పాటలు ఉంటాయి, హెచ్చరింపు ఉంటుంది, గద్దింపు ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఉన్నట్టు. ఇప్పుడు ఏముండాలని చెప్తున్నాను? రెండవది, దేవుని ఆత్మ మనలో ఉండాలా. మరి దేవుని ఆత్మ మనలో ఉండదా లేదని మనం కనుక్కోవచ్చా? కనుక్కోలేమా? ఎట్ట కనుక్కోవచ్చో చెప్పండి రా. కనుక్కోవచ్చు అన్నారుగా, ఎట్ట కనుక్కోవచ్చు? ఎట్ట కనుక్కోవచ్చు అంటే, రోమాపత్రిక చూడండి, 8వ అధ్యాయం 5వ వచనం. త్వరగా రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని ఆత్మ మనలో ఉందా లేదా, ఆత్మానుసారులమా కాదా కనుక్కోవచ్చు. ఎట్ట కనుక్కోవచ్చు? రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ క్లారిటీ వస్తుంది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు అది కనుక్కోవచ్చు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే నీవంట నీ మనసుని ఎట్ట పెడతావంట? ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద, అంటే దేవునికి సంబంధించిన విషయాల మీద మనస్సు ఉంటుంది. నిజంగా కూడా
పెద్ద సార్ వస్తున్నాడు కదా, ఆయన వచ్చేసరికి కొంచెం ప్రత్యేకంగా కనబడాలి, వెరైటీగా కనబడాలని కొనేసిన మొత్తం ఏం లేదు, ఎండిపోయింది. ఇప్పుడు శుక్రవారం ఏమొచ్చింది? ఖర్చు వచ్చింది. మీరు ఎవరైనా ఆలోచించారా ఎట్ట చేస్తాడరా మా పాస్టర్ అని? ఎవరైనా ఆలోచించారా? ఆలోచించుండరు. బైబిల్ అంటుంది ఆత్మానుసారుడు ఆత్మ విషయాల మీద మనసు పెడతాడు. ఎట్ట జరుగుతుంది ప్రార్థన, ఎలా చేస్తాడు? మన వంతు మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరి మనసు? ఆత్మానుసారమైన మనసు. కానీ శరీరానుసారుడు అంటాడు, చేసుకుంటాడు లేరా, ఏమే చేసుకోడా, ఉండలా చేసుకోడా. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. నేను అదే చెప్తున్నాను, దేవునికి సంబంధించిన విషయాల మీద మనం ఆలోచించాలి, మనం మనసు పెట్టాలి. దేవునికి సంబంధించినటువంటి కార్యాల మీద మనసు పెట్టాలి. నేను ఒక మాట చెప్తా, ఇదిగో మెసేజ్ రికార్డింగ్ కూడా అవుతా ఉంది. ఒక్క మాట చెప్తా, ఇంతవరకు 25 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తుంటే ఒక్కసారి కూడా నా ఇంట్లో గురించి ఆలోచించను. నేను నిజంగానే రూపాయి ఉన్నిందంటే సేవ గురించి ఆలోచిస్తా, దేవుని గురించి ఆలోచిస్తా. మీరు గమనించండి, మా ఇంట్లో అయిన వస్తువులు కొరత ఉంటాయేమో కానీ మందిరానికి సంబంధించిన వస్తువులు ఏది కూడా కొరత ఉంచనగాక ఉంచను. ఎన్ని వేలైనా సరే, లక్షలైన, మొన్న అయితే 1.5 లక్షల దాకా ఖర్చు పెట్టేయన. మీరు పెడతారా? అవి ఉంటే దేనికొకదానికి. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియ దేవుని సంగమా? ఆత్మను మనము పొందుకొని ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి. అప్పుడే దేవాది దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం గట్టిగా. దేవుడు సమృద్ధిని ఇవ్వాలంటే నెంబర్ 1 వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. నెంబర్ 2 ఆత్మానుసారంగా ఉండాలి. ఆత్మానుసారంగా ఉండాలి అని అంటే మనం కనుక్కోవచ్చు, ఆత్మానుసారులు ఎప్పుడు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. లాస్ట్ అండ్ ఫైనల్, దేవుడు సమృద్ధిని ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు సమృద్ధిని ఇవ్వాలంటే ఏం చేయాలి? చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చూడండి. చివరిగా ఒక్క మాట, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చూడండి. భలే మాట ఉంది కదా, భలే మాట ఉంది చూడండి. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము, చూడండి, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. బాగా చూడండి, బుద్ధి జ్ఞానముల సమృద్ధి. మూడోది మనకేం ఉండాలంట? అది ఫస్ట్ది నన్ను అనేసిండి ఏదో ఒకటి. ఫస్ట్ది ఏముండాలా? అప్పుడు దేవుడు సమృద్ధిని ఇస్తాడు. రెండవది ఏముండాలా? ఆత్మానుసారులుగా ఉండాలా, అప్పుడు దేవుడు సమృద్ధిని ఇస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్ మూడోది ఏముండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలా. మీరు ఎప్పుడైనా ఈ మాటను వాడారా? ఎప్పుడైనా వాడారా? బుద్ధి లేనడా, పెరిగాడు కానీ కొంచెం కాపిన కొంచెం బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నానా వినండి, మనుషులంగా ఉంటే కాదు, ప్రతి మనిషికి కొంచెం ఏముండాలా? పెదమవు కరెక్ట్గా చెప్తున్నావు. ఏముండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలా. మనిషి జన్మెత్తి పుడితే కాదు, మనుషులు అయితే కాదు, ఈ మనిషికి కొంచెం ఏముండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలా. బుద్ధి జ్ఞానం లేకపోతే మనిషి అండరు. ఏమంటారు? ఒక జంతువును, ఒక పశువును అంటారు. ఎద్దు ఉంది, బుద్ధి ఉండదా దానికి? జ్ఞానం ఉందా? అందుకే ఏం చేస్తారు? ముక్కు ఈ యువతల నుంచి అవతలకి పొడి చేస్తారు. ఎందుకని? దానికి బుద్ధి జ్ఞానం లేదు, అది మాట వినదు కదా. అందుకని అది మాట వినాలంటే ఏం చేయాలా? ఇట్లా లాగుతుండాలి, దాన్ని ముక్కుని పొద్దుస్తుండాలా. అందుకని జంతువులు, అందుకనే గుర్రాన్ని చూసారు మీరు? ఎప్పుడైనా చూసారా?
కొన్ని గుర్రాలకు కళ్ళు మూసుకొని ఉంటాయి, మూసేసి ఉంటారు. ఎందుకని? కళ్ళు కానీ బాగా కనబడుతున్నాయంటే అది ఎట్ట పరిగిస్తుందో దానికే తెలియదు, అందుకని మూసి పెడతారు. జాగ్రత్త, ఇది బుద్ధి లేనిది కదా. అందుకని మన కంట్రోల్లో ఉండాలి కాబట్టి ఈ విధంగా చేయాలి. చాలామంది మనుషులు ఈ రోజున మనుషులుగా ఉన్నారు, తిట్టినామనుకోబాకండి, మనుషులుగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమీ లేదు, కొంచెం కాపిన కొంచెం చెయ్యాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంటారు, దరిద్రపు బ్రతుకు బతుకుతూనే ఉంటారు. బుద్ధి జ్ఞానము లేనటువంటి వాళ్ళంగా మనము ఉండకూడదు. ఆమేన్. మనం ఏం సంపాదించుకోవాలా? మనలో కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలా. ఇప్పుడు చెప్పండి, బుద్ధి జ్ఞానం ఉండదా ఒక మనిషికి లేదని ఎట కనుక్కోవచ్చు? వాక్యం ఉండదా లేదని కనుక్కోవచ్చు అని చెప్పాను. ఎట కనుక్కోవచ్చు? ఒకరు బోధించుకుంటారు, బుద్ధి చెప్పుకుంటారు, సంగీత లోపల నుంచి దేవునికి సంబంధించినటువంటి విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాక్యం ఉందని కనుక్కోవచ్చు. రెండవది, ఆత్మ ఉందని ఎట కనుక్కోవచ్చు? ఆత్మానుసారులు ఏ విషయాల మీద మనసు పెడతారు? ఆత్మ విషయాలు, అంటే దైవ సంబంధించిన విషయాల మీద మనసు పెడతారు కాబట్టి నిజంగా ఆత్మానుసారులు కానీ మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు బుద్ధి జ్ఞానం ఉండదా లేదని ఎట కనుక్కోవచ్చు? చాలా సింపుల్. రెఫరెన్స్ చూపించండి, నోటి మాట చెప్పేస్తున్నా. చాలా సింపుల్. మనం మాట్లాడే మాట, అంటే మన నోట్లో నుంచి వచ్చే మాటను బట్టి ఆ మనిషి బుద్ధి జ్ఞానం ఉందా లేదా కనుక్కోవచ్చు. ఎట కనుక్కోవచ్చు? మాట, దేంతో నుంచి వచ్చే మాట? మీరు గమనించండి, కొంతమంది ఎట్ట మాట్లాడతారంటే పెద్ద తెలియదు, చిన్న తెలియదు. ఏమయ్యా అయితే నువ్వు పెద్ద అయితే ఏమే, నువ్వు ఎవరైతే నాకేమే, నువ్వు పాస్టర్ అయితే నాకేమే, నువ్వు సంఘ పెద్దవైతే నాకేమే, ఎవరైతే నువ్వు నాకేమే. చాలామంది చూడండి, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మాటల్లో మనం కనుక్కోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడేటప్పుడు ప్రతిసారి చాలా జాగ్రత్తగా ఆచిచూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే కొట్టినా కానీ ఒక దెబ్బ మానిపోద్ది, కానీ మనం నోటితో అంటామే మాట, ఆ మాట మాత్రం మానదు, ఎప్పటికీ అది గుర్తొస్తూనే ఉంటుంది. నన్ను తిట్టిన వాళ్ళు చాలామంది. ఒకసారి అయితే రంగనగుంట చర్చికి పోయేసి వస్తున్నా, అప్పుడు సేవకులు కాలేదు. రంగనగుంట చర్చికి పోయేసి వస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు పెట్టాడు, ఛార్జీకి కూడా డబ్బులు ఇచ్చినట్టే. ఆ రోజు బస్సులో వచ్చేటప్పుడు ఒక అన్న ఫుల్గా తాగేసి ఎక్కాడు. రంగనగుంటలో ఫుల్గా తాగేసి ఎక్కిన తర్వాత సీట్లో నుంచి పైకి లేసి ఆయనకి ఇవ్వలేదని నా కాలర్ పట్టుకొని పైకి లేపాడు. ఏలుడంత లేవు, పెద్దోడు ఎక్కిన తర్వాత సీట్ ఇవ్వాలని నీకు తెలీదా అన్నట్టుగా కాలర్ పట్టుకొని పైకి లేపాడు. నాయన నేను ఏం చేయలేదురా, ఏందిరా ఈ కర్మ. కరెక్ట్గా 10 రోజుల తర్వాత తీసుకొచ్చి ఏట్లో బుడిచిపెట్టారు. చచ్చిపోయాడు. నన్ను అనిందానికి అనుకోబాకండి తల్లి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మనిషి చచ్చిపోయినా చేసిన పని మాత్రం, మాట్లాడిన మాట మాత్రం ఇప్పుడు ఇంకా గుర్తుంది. నేను చచ్చిపోయిన దాకా ఉంటుంది ఇంకా అది, ఎందుకు కదా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తమాషాకి ట్రాక్టర్లో తిరుగుతూ ఉంటే నా మొహానికి ఎత్తాడు అరికాలు. తంతానరా నన్నే. ఆయన కూడా చచ్చిపోయాడు. మనిషి పోయాడు, కానీ అనిన మాట గుర్తుండిపోయింది. అందుకే నేను అంటాను, చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనిషి, ఈ మనిషికి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అంటే నోటి మాటతో మనం కనుక్కోవచ్చు. కొంతమందికి ఉంటారు ఎట్టంటే మాట్లాడతారు, చిన్న ఉండదు, పెద్ద ఉండదు, గురువు ఉండదు, దైవం ఉండదు, ఎవరితో అంటే ఎవరితో ఎంతంటే అంత మాట మాట్లాడతారు. అందుకే నేను చెప్తున్నాను, బుద్ధి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. బుద్ధి జ్ఞానం మనం లోపల ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడే దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవిస్తాం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడా ఇవ్వడా? ఆయన ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? నెంబర్ 1 వాక్యాన్ని పెట్టుకోవాలి లోపల. నెంబర్ 2
ఆత్మను పొందుకొని ఉండాలా. నెంబర్ 3, ఇదండి కథ. ఇవి లేకుండా నా దేవుడు నాకు కష్టాలే పెడుతున్నాడు, నా దేవుడు నాకు ఏమి ఈడు లేదంటే ఎట్టిస్తాడు ఆయన? నువ్వు చేసేది నువ్వు చెయ్యాలా కదా? నువ్వు చేసేది నువ్వు చేస్తే ఆయన నీకు సమృద్ధినిస్తాడు. దేవుడు అంటున్నాడు, సింహం పిల్లలైనా లేమితో ఆకలితో ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వాళ్ళకి కొదువా ఉండదు. నిజంగా నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, మనం దేవుడిని నమ్ముకున్నావు, ఏది కూడా కొదువా నీ ఇంట్లో ఉండకూడదు, నీ ఒంట్లో ఉండకూడదు, కొదువే ఉండకూడదు. ఏం ఉండకూడదు? గట్టిగా చెప్పాలా, ఏం ఉండకూడదు? గట్టిగా చెప్తే కదా ఏం ఉండకూడదు. నీ ఇంటికి ఎవరన్నా చుట్టం వచ్చారనుకో, ఒక ఏ మంచం ఉందండి అని అనకూడదు. నీకు లేదు కదా, నువ్వు కింద పడుకో అని అనకూడదు, అది కొదువే కదా. ఒక 2-3 వచ్చారనుకో, ఒకే కుర్చీ ఉందండి, మిగిలిన వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంటు, కొదువే కదా. అస్సలు కొదువు ఉండకూడదు. కొదువు లేని జీవితాన్ని, కొదువు లేని ఆ పరిస్థితిని దేవుడు మనకి ఇవ్వాలంటే మనం చేయాల్సిన 3 పనులు నేను చెప్పేశా. ఏంటి ఆ 3 పనులు? టకటక చెప్పండి, ప్రార్థన చేద్దాం. నెంబర్ 1, మాట్లాడు గట్టిగా. నెంబర్ 1, ఏదో తిట్టి ఆస్తున్నట్టున్నారు నన్ను. నువ్వు తిట్టినా ఇబ్బంది లే, చెప్పడమే. వాక్యం లోపల ఉంచుకోవాలా. నెంబర్ 2, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు, మందిరంకి సంబంధించిన విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు. 3వది, దుడ్లు సంపాదించుకుంటారా? బుద్ధి జ్ఞానం ఉందని ఎట్టగనుకోవచ్చు అంట. మాట తీరు జాగ్రత్త. దెబ్బైనా మాసిపద్దు కానీ మాట మాయదు. ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనలందరినీ సమృద్ధితో నింపును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. తల వంచండి, మోకరించండి, సాధ్యమైతే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాస్తుని మీరు నిలబెట్టి ఈరోజు మీరు మాట్లాడారు నాయనా. దావీదు భక్తుడు అన్నాడు కదా, రుచి చూడమన్నాడు. రుచి చూస్తే ఆయన సమృద్ధినిచ్చే దేవుడు అని అర్థమవుతుంది అన్నాడు. ప్రభువా, రుచి చూస్తేనే సమృద్ధినిచ్చే దేవుడు. అవును ప్రభువా, మాకు సమృద్ధి కావాలి నాయన. అయ్యా, ఎన్నో అవసరాలు మేము ఉన్నాం, ఎన్నో కొరతలతో మేము ఉన్నాం, ఎన్నో ఇబ్బందులతో మేము ఉన్నాం. మా అవసరతలు, మా కొదువులు తీర్చండి ప్రభువా. ప్రార్థన చేద్దాం.